చివరి దాకా జనం బయటపడరు జాగ్రత్త. చూడండి, చివరి దాకా జనం బయటపడరు జాగ్రత్త. జగన్ అప్రమత్తం చేసిన కేసీఆర్ బీఆర్ చీఫ్తో ఏపీ సీఎం భేటీ. ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను పంపేసి చర్చలు. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు. కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటి పోరు. కాంగ్రెస్కు మద్దతుగా నిలవద్దు తల్లి విజయలక్ష్మితో జగన్ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం కదా. ఒకసారి దీని గురించి కూడా మంచి క్లాస్ వీక్ ఉంటాడు. చివరి దాకా జనం బయటపడ్డాడ అసలు. అంటే వీళ్ళు జనాల్ని ఎంత పురుగులో చూస్తున్నారంటే, అందులో తెలంగాణ ప్రజల్ని చాలా చీప్గా చూస్తుంటే ప్రజలు ఊరుకుంటారు అనుకుంటారా? చీరి చింతకు కడతారు. అదే చేసిరు కేసీఆర్కి. ఏకాంతంగా చర్చ జరపడం గమనార్హం. ఆరోగ్య పరామర్శతో పాటు రాజకీయ కోణంలో ఈ సమావేశం జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందరితో కలిసి వెళ్ళి అంటే ఒక్కడే ఉండడం జరిగిందట. ఏకైక రాజకీయ గురు. జాతీయ రాజకీయాల్లో జగన్ ఒంటరి, ఏ కూటమిలోనూ ఉండరు, ఎవరితో సన్నిహితంగా మెలగరు. ఢిల్లీలో ముఖ్యమంత్రి సదస్సులో పాల్గొన్న అటు ఇటు దిక్కు చూస్తారు తప్ప ఒక్కరితోనూ మాట కూడా కలపరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయన ఫక్తు సొంత అవసరాలే. ఉభయ కుశలోపరి తరహాలో కేంద్రంతో ఆయన సంబంధాలు ఉంటాయి. ఇక ఆయనకు ఏకైక సన్నిహితుడు రాజకీయ గురువు కేసీఆర్ ఒకరే. వీరిద్దరి రాజకీయ శత్రువు చంద్రబాబు కావడంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా కేసీఆర్కు దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం అప్పుడు తెలంగాణలో అధికారం ఉన్న కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం జగన్ లోపాయకారిగా సహకరించారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం జగన్ ఎంతగానో పరితపించారు. కానీ నిరాశ మిగిలింది. తదుపరి వంతు జగన్దే. ఏపీలో ఆయన ఓటమి ఖాయం అనే ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్లందరికీ టికెట్లు ఇవ్వడమే కేసీఆర్ ఓటమి కారణమనే సూత్రీకరణ నేపథ్యంలో జగన్ ఇక్కడ సిట్టింగ్లో మార్చే పనిలో పడ్డారు. కానీ ఆయన చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. ఐపాక్తో సహా ఇతర అన్ని సర్వేల్లోనూ జగన్కు ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సిట్టింగ్ల మార్పు ప్రక్రియ వికటిస్తుంది. కొందరు విషయంలో బెట్టు వీడి మెట్టు దిగాల్సి వస్తుంది. ఇప్పుడు కంట్లో నలుసులా సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు. టికెట్లు దక్కని వారు ఎదురు తిరుగుతున్నారు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో రాజకీయంగా జగన్కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోని పాహిమాం అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వద్దకు సలహాల కోసం పరుగులు తీసినట్టు తెలుస్తుంది. పనిలో పనిగా తల్లి వద్దకట. సో మొత్తానికైతే ఏకాంతంగా చర్చలు జరిపిండు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా కేసీఆర్ యొక్క అంటే కేసీఆర్ కొంత వ్యూహకర్త కాబట్టి ఇక్కడ జరిగేటువంటి అంటే తెలంగాణ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ డిఫరెంట్ ఉంటాయి. గుర్తుపెట్టుకుని మిత్రులారా, అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ, ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ తక్కువ. ఈయన ఎంత అయిపోయినా అక్కడ వికటించే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ సలహాలు తీసుకోకపోవడం బెటర్ అని నా యొక్క సూచన. చూద్దాం ఏమవుతుందో.